ఒక పార్టీ వత్తాసు వలుకుతున్నట్టుగా కనబడతా ఉంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో. ఈరోజు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్పలేదు, చోద్యం చూస్తూ ఉన్నారు. ఏంటి తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో? 100% మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి. మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనుకూలమా వ్యతిరేకమా ఎందుకు మాట్లాడరు? ఇలాంటి విషయాల్లో మాత్రం న్యూట్రల్గా ఉంటారు, వేరే విషయాల్లో మాత్రం సైలెంట్గా ఆంధ్ర ఆధిపత్యం చెలాయించే విధంగా మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చర్చ అనేది చాలా బలంగా జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యం ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇలా 2-3 రకాల అంశాలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యంను సపోర్ట్ చేస్తూ డిబేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీడియాలో. సో వాళ్ళ యొక్క నేపథ్యం చూస్తే బాలసుబ్రహ్మణ్యం బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, డిబేట్లు పెట్టే వాళ్ళు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు. ఈరోజు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. బీజేపీలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ సామాజికం సంబంధించిన వాళ్ళే. సో బీజేపీ బ్రాహ్మణికల్ దాంతో ఉంటాయి కాబట్టి ఇది ఇంట్లో కులకోణం వస్తూ ఉంది. మతం ముసుగులో బీజేపీ అనేది హిందుత్వ మతం కదా, మతం ముసుగులో నేను గతంలో కూడా స్టోరీ చేసిన, మతం ముసుగులో కులాల ఆధిపత్యం చెప్తున్నాను కదా. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తూ ఉంది? బాలసుబ్రహ్మణ్యానికి ఈరోజు ఆయన ఒక పెద్ద కళ లేదు, ఆ కళలకు అవధులు లేవంటూ మాట్లాడుతూ ఈరోజు తమ యొక్క బ్రాహ్మణికల్ భావాలని, ఆధిపత్య భావజాలాన్ని ఈరోజు తెలంగాణ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ముసుగులో బీజేపీ పార్టీ తమ మతం ముసుగులో తమ కార్యకర్తలను తమ యొక్క ఎవరైతే సిద్ధాంతాన్ని తీసుకుపోయే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు ఉంటారు? బడుగు బలహీన వర్గాలే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా ఆయన అసలు ఈయన ఎందుకు ఉంచొద్దు అని, ఇక్కడ ఈయనకు కళకు అవధులు ఉండవు కదా, ప్రాంతీయ భేదాలు ఉండవు కదా అని మాట్లాడే ప్రయత్నం చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ బ్రాహ్మణికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాలతోటి కింద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఏదైతే ఈ విగ్రహం విషయంలో జరుగుతున్న చర్చ విషయంలో కొంత నెగిటివ్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం బడుగు బలహీన వర్గాలతో చేపిస్తూ ఉన్నారు. ఇది ఆధిపత్య బ్రాహ్మణ భావజాలం చేస్తున్నటువంటి కుట్రగా మనం చెప్పాలి. మతం ముసుగులో హిందుత్వ మతం ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారంగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను కూడా చాలామంది ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నాకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఓట్లు అవసరం లేదు, తెలంగాణ వాదుల ఓట్లు అవసరం లేదు, తెలంగాణ సెంటిమెంట్ కూడా అవసరం లేదు. ఈరోజు ఒకటే అడుగుతాను భారతీయ జనతా పార్టీని, మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ మీకు ఎక్కడైనా స్కోప్ ఉందా? మీరు ఎన్ని సీట్లు గెలిచేది? హైదరాబాద్లో 1-2 సీట్లు, అరకొర సీట్లు గెలిచేది కదా, అంతే తప్ప ఏం లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు బీజేపీకి తెలంగాణ కానీ ఏపీలో కానీ స్కోప్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి క్రమంగా తెలంగాణలో బీజేపీ బలపడడం జరిగింది. అది అందరికీ వాస్తవం కదా. ఎందుకు? ఇక్కడ తెలంగాణ వచ్చింది కాబట్టే మీకు స్కోప్ దొరికింది, బలపడడానికి అవకాశం దొరికింది. అలాంటి పరిస్థితుల్లో మీరు చేసుకోవాల్సిన విషయం ఏంది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? ఇక్కడ తెలంగాణ చేయబట్టే బీజేపీ తెలంగాణలో బాగుపడ్డది కదా, తెలంగాణ రాష్ట్రం రాబట్టే బీజేపీ బాగుపడ్డది కదా, అంత కొంత బలపడ్డది కదా. మరి ఇలాంటి సమయంలో మీరు తెలంగాణ యొక్క అస్తిత్వం పైన దెబ్బ కొడతా అంటే తెలంగాణ ప్రజలు బీజేపీని అక్రయ చేసుకుంటారా, దూరం పెడతారా? 100% దీనిపైన బలమైనటువంటి చర్చ జరిగి తీరాల్సిందే. ఎవరు తెలంగాణ ద్రోహులో, ఎవరు తెలంగాణ వాదులో తేల్చాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంకా తెలంగాణ లేదు, అది లేదు, ఇది అంటే కుదరదు. 100% 100 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి. సాయుధ తెలంగాణ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, పోరాటాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంత చైతన్యవంతం కలిగినటువంటి గడ్డ ఇది. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఇది. అలాంటి గడ్డ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ కొంతమంది వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి వాళ్ళు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని తెలంగాణ విరుద్ధేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా తెలంగాణ వైపా లేకపోతే ఆంధ్ర వైపో తెలుసుకోవాలి. ఇదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మరి బీజేపీ ఎందుకు అక్కడ ఉన్నారు కదా, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, పెట్టియండి చూద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి నడిబొడ్డున గద్దర్ విగ్రహాన్ని పెట్టియండి చూద్దాం, అమరావతి నడిబొడ్డున అందశ్రీ విగ్రహాన్ని పెట్టియండి చూద్దాం, గూడె అంజన్ విగ్రహం పెట్టియండి చూద్దాం, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు కదా, అక్కడ అందరి విగ్రహాలు పెట్టించిన తర్వాత తెలంగాణ కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అప్పటిదాకా యాక్సెప్ట్ చేయం.
100% ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనింగ్ కానిచ్చే ప్రసక్తే లేదు. అది రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా కండక్ట్ చేస్తే మాత్రం 100% తెలంగాణ ద్రోహిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఈరోజు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం గమనించుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ మారాలి. మీరు తెలంగాణ వైపా లేకపోతే ఇంకేనా వైపా? మీరు అధికారంలో రావంటే 100% మీ యొక్క హిందుత్వవాదాన్ని పట్టుకుంటే అధికారంలో రారండి. ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని, హిందుత్వవాదాన్ని రెండింటిని మిక్స్ చేస్తే వస్తుంది. ఆల్రెడీ మార్వాడి ఇష్యూ తోటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే కొమట్లు కానీ, న్యాయ బ్రాహ్మణులు కానీ, పద్మశాలులు కానీ, వివిధ రకాల కుల వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవనాధారం దెబ్బతింటుందని చెప్పేసి పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ గురించి మార్వాడీలకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పుడే తెలంగాణకు బీజేపీకి ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది. ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్య విగ్రహ వివాదంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుందో విషయం అర్థమవుతోంది. ఇప్పుడు కూడా కంప్లీట్గా అసలు మొత్తం తెలంగాణలో బీజేపీ బలపడడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల. సో వాళ్ళకి అధికారం అవసరం లేదు కావచ్చు, అందుకే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ హిందుత్వవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని కూడా ప్యారలల్గా నడిపినప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము హిందుత్వవాదంతో ఉంటాం, ఇట్లే చేస్తామంటే మీరు ఈ జన్మలో కాదు కదా, ఎన్ని జన్మలైనా కానీ తెలంగాణలో అధికారంలోకి రారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది బాలసుబ్రహ్మణ్యం మీద జరుగుతున్నటువంటి బలమైనటువంటి చర్చ మిత్రులారా.